బాగున్నారమ్మా? చెప్పొచ్చేది ఏంటంటే ఇన్ని రోజులు చెప్పలేదు. పోవడం అయితే శ్రీశైలం పోయినా, మంచి దర్శనం చేసుకున్నా, అన్ని రోడ్లే చూపించిన. ఏంటంటే నాకంత ఓకే అనేది కూడా లేదనుకో. అవి ఎట్లా తీయాలనేది వీడియోలు కొంచెం రాదు కదా మనకు. ఒక్కొక్కరు నేను వేసినాక ఒక ఆమె పెట్టింది, మంచిగా అనిపించింది. ఇట్లా గుడి ఇట్లా పెట్టాలి, ఇట్లా తిరగాలి. నేను అన్నీ తిరగలేను కాబట్టి స్పర్శ దర్శనం అయింది మాకు. దానికి టికెట్లు తీసుకున్నారు. ఈకెంచి అర్లీ మార్నింగ్ పోతే పొద్దు నుంచి సాయంత్రం వరకు అనుకోరాదు. ఇక మనం 11:30కు గుళ్ళకి జీర్ణం అయితే గుళ్ళ 6 గంటలు నిలబడ్డట్టే అనుకోరాదు. ఓ 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లా ఆడ కూసుంట లోపలికి పోయినామంటే ఆ రోజు అంట దత్త జయంతి ఉండేనంట. ఇంకా పున్నమి ఇంకోటి మాకు తెలియదు, కానీ పిల్లలకు హాలిడేస్ అదే 2 రోజులు వచ్చినాయి కాబట్టి ఇంకా శనివారం రాత్రి పోయినాము. శనివారం పొద్దున అనుకో పోయి దర్శనం చేసుకొని ఆయనతోటి ఆశీర్వాదం తీసుకొని ఆయన సన్నిధిలోనే ఉన్నాము. 6-7 గంటల దాకా ఉన్నాము ఆ గుళ్ళ. అంతవరం ఇచ్చిండు. కాళ్ళు ఇడ్చుకపోయి కాళ్ళు పిక్కలెక్కి హంగామైంది. కానీ ఏమో ఇక ఉంటూ పోతా కానీ దర్శనం మాత్రము ఆయనను తాకడము మొక్కడము మంచిగా అనిపించింది. ఎటువంటి పీడలనైనా ఆయన దూరం చేస్తాడు అనేది నమ్మకంతో పోయినా కాబట్టి ఆయన దగ్గరకు వేసినాక మంచిగా ఉండాలనేసి ఒక గంట కూడా గడిచింది నాకు. అది కూడా ఆయన దయ. అది మళ్ళీ ఒకసారి చెప్తా. ఇవాళ అయితే సంతోషంగానే ఉండాలనుకుంటున్నా. సరే మరి సబ్స్క్రైబ్ చేయండి, మరి లైక్ చేయండి. గాయంతో చేయకపోతే ఎట్లా?